బిఫోర్ బీబీ ఆఫ్టర్ బీబీ అనే టర్మ్. మీ లైఫ్ లో ఆ టర్మ్ ఎంత అంటే బీబీ అంటే బిగ్ బాస్ ఓహో, బిఫోర్ బిగ్ okay. బాస్ ఆఫ్టర్ బిగ్ బాస్ అని Ah. కొంతమంది అంటూ ఉంటారు. అంటే చేంజ్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి, ఇదర్ మీ లైఫ్ స్టైల్లో కావచ్చు లేదు కెరియర్ లో దాని వల్ల కావచ్చు. అవును. సో మీ లైఫ్ లో ఆ టర్మ్ ని ఎలా చెప్తారు? బిఫోర్ బిగ్ బాస్ అనే ఒక ప్లాట్ఫామ్ ఐ ఫీల్ ఇట్స్ అ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ నాకైతే, బికాజ్ నాకు లైఫ్ చేంజింగ్ అని చెప్పొచ్చు. నా లైఫ్ అక్కడ యుఎస్లో ఉండేటప్పుడు కంప్యూటర్ వెనకాల కూర్చొని 9 to 5 బోరింగ్ జాబ్ చేసుకునేదాన్ని. సో చల్మోహన్ రంగా మూవీ చేశాక బిగ్ బాస్ అనే ఒక ఆపర్చునిటీ వచ్చింది. అండ్ అప్పుడు ఐ వాజ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ ఫేజ్. అప్పుడు కొంచెం పర్సనల్ ఇష్యూస్ అండ్ చాలా రిలేషన్షిప్ ఇష్యూస్ అన్నీ రన్ అవుతున్నాయి మైండ్లో. అండ్ ఐ వాజ్ నాట్ రెడీ ఫర్, ఐ డోంట్ నో ద ప్యాటర్న్, ఇలా ఆడాలి లేకపోతే వీకెండ్ ఇలా టాస్క్ ఉంటే నథింగ్. ఐ జస్ట్ వాంటెడ్ టు గెట్ అవే ఫ్రమ్ ద రొటీన్ లైఫ్. సో ఆ రెగ్యులర్ లైఫ్ నుంచి వెళ్ళిపోదాము, ఎస్కేప్ అవుదామని చెప్పి వచ్చిన షో ఆపర్చునిటీ నాకు బిగ్ బాస్. సో దట్ ఈస్ వై ఐ హ్యావ్ హ్యూజ్ రెస్పెక్ట్ టువర్డ్స్ దట్ షో. అందుకే రెండోసారి కూడా వెళ్ళడం జరిగింది. బికాజ్ ఐ completely changed, transformed physically, mentally, and I know my strength, I know my weakness.